వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ నర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ రిలీజ్ చేసినట్టయితే ఈ థర్డ్ ఫేజ్లో సీట్కి ఎవరైనా అప్లై చేసి ఒకవేళ థర్డ్ ఫేజ్లో కానీ మీకు సీట్ వచ్చినట్టయితే మీరు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్లో జాయిన్ అయిపోయారు, కొంతమంది సర్టిఫికెట్స్ సబ్మిట్ చేశారు, కొంతమంది కాలేజీకి కొంత అమౌంట్ కూడా కట్టడం జరిగింది. సో ఒకవేళ థర్డ్ ఫేజ్లో మనకి కానీ మీకు కానీ సీట్ వస్తే ఆ కాలేజీ నుంచి మీకు సర్టిఫికెట్స్ అమౌంట్ అనేది తిరిగి ఇస్తారా ఇవ్వరని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి క్లియర్గా అసలు సెకండ్ ఫేజ్ కానీ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజెస్కి సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ కానీ అమౌంట్ కానీ ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి అయితే ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రానున్న 2 రోజుల్లో ఏదో ఒక టైంలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఎవరైతే కాలేజెస్లో నేను ఆల్రెడీ అప్లై చేసే స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే థర్డ్ ఫేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఒక వీడియో కూడా నేను షేర్ చేశాను. అయితే ఈరోజు ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో కానీ సెకండ్ కౌన్సిలింగ్ కానీ మీరు ఆల్రెడీ ఏదో కాలేజీలో జాయిన్ అయ్యారనుకోండి, మీ తాలూకా సర్టిఫికెట్స్ అక్కడ సబ్మిట్ చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది కొంత అమౌంట్ ఫీజు కూడా కొంత అడ్వాన్స్ పే చేసి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళకి సపోజ్ మీరు థర్డ్ ఫేజ్లో ఆప్షన్ పెట్టేటప్పుడు మీకు ఇంకో కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడు మీ సర్టిఫికెట్స్ అనేది ఇస్తారా ఇవ్వరా అనేది అందరికీ ఉన్న డౌట్. కానీ థర్డ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఈ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ తరగతి సర్టిఫికెట్స్ ఖచ్చితంగా కాలేజీ వాళ్ళు మీకు ఇవ్వాల్సిందే. ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే. మీరు థర్డ్ ఫేజ్లో ఏ సీట్ వచ్చిందో అక్కడ కాలేజీకి మీరు సబ్మిట్ చేయాలి కాబట్టి ఈ సర్టిఫికెట్స్ వాళ్ళు ఇచ్చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇక ఎవరైనా అమౌంట్ కట్టిన వాళ్ళు ఉంటే ఆ అమౌంట్ ఏ అమౌంట్ కట్టారని చూడాలి. ఒకవేళ ట్యూషన్ ఫీజు కానీ అటువంటివి ఏమైనా కట్టినట్టయితే ఖచ్చితంగా ఆ అమౌంట్ కూడా మీకు రిటర్న్ చేసేస్తారు. అందులో కూడా మీరు కట్టే అమౌంట్ ఏదన్నా కూడా ప్రతి పైసా కూడా మీకు రిటర్న్ చేయాల్సిన పరిస్థితి, రిటర్న్ చేయాల్సిందే. ఆ అమౌంట్ తీసుకొని మీరు థర్డ్ ఫేజ్లోకి మీరు వెళ్ళిపోవచ్చు, థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చినట్టయితే. బట్ థర్డ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా అనేది మాత్రం మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి సీట్ కన్నా బెటర్ ఆప్షన్ అయితేనే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి. లేని పక్షంలో థర్డ్ ఫేజ్కి అసలు అప్లై చేయొద్దు. అప్లై చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీకు థర్డ్ ఫేజ్లో లాస్ అవుతారు. థర్డ్ ఫేజ్లో మంచి సీట్ కానీ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అది ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ కాలేజీలోని మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం కానీ లేదా ఒక ఫీజు కట్టడం కానీ చేసి మీకు ఆ కాలేజీ వాతావరణం, అక్కడ ఉండే ఫ్యాకల్టీ, అక్కడ ఉండే సదుపాయాలు అన్నీ మీకు నచ్చినట్టయితే వీలైనంత వరకు థర్డ్ ఫేజ్ అనే ఆప్షన్ని మర్చిపోండి. లేదు ఇప్పటికి మాకు ఎట్టి పరిస్థితి ఈ కాలేజీ నాకు ఇష్టం లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉండడం అయితే నాకు ఏమాత్రం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి. ఇక థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కానీ ఏదైనా సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీకు థర్డ్ ఫేజ్లో వచ్చే సీటు ఇంతకన్నా బెటర్ సీట్ అయ్యి ఉండాలి తప్ప ఇంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్నట్టయితే తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది బాగా ఆలోచించుకోండి. ఇక సర్టిఫికేట్ కానీ అమౌంట్ కానీ ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ మీరు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే మాత్రం మీ అమౌంట్ మీ సర్టిఫికేట్ మీకు రిటర్న్ చేస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. This is your Madhusudan. Thank you.